ఏపీలో వైసీపీకి వరుస షాక్లు ఇస్తున్నారు ఎమ్మెల్సీలు. ఇప్పటికే ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మ, బలిచక్రవర్తి, జయమంగళ వెంకటరమణలు వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మరో ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పారు. శాసన మండలిలో వైసీపీకి 39 మంది ఎమ్మెల్సీలుండగా ఇప్పటి వరకు 5 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ బలం 34కు పడిపోయింది. త్వరలోనే మరికొంతమందిని సైతం వైసీపీ నుంచి వారు బయటకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ గతేడాది వరకు కూడా టీడీపీలోనే కొనసాగారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024కు ఏడాది ముందు జయమంగళ వెంకటరమణ టీడీపీని వీడారు. 2023 ఫిబ్రవరిలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గెలిచిన జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా శాసన మండలికి ఎన్నికయ్యారు. అయితే మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను పంపిన జయమంగళ వెంకటరమణ భవిష్యత్తు ప్రణాళికపై తన అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, శాసన మండలిలో మెజారిటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి వరుసగా ఆ పార్టీ ఎమ్మెల్సీలు షాక్ ఇస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత నుంచి కూడా వరుసగా ఒక్కొక్క ఎమ్మెల్సీ కూడా పార్టీకి అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారు. అయితే రాజీనామా చేస్తున్నటువంటి ఎమ్మెల్సీలు వేరే పార్టీలు ఇప్పటి వరకు ఎవరు కూడా జాయిన్ కాలేదు. అయితే వాళ్ళు ఎమ్మెల్సీ పదవిని వదులుకోవడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు కాబట్టి ఆ పదవిని వైఎస్ఆర్సీపీ కోల్పోవాల్సి వస్తుంది. అది కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి వెళ్ళిపోబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు మొత్తం 5 ఎమ్మెల్సీలు ఈ కోవకి వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోతుల సునీత అలాగే కర్రి పద్మశ్రీ, బలి చక్రవర్తి ఆల్రెడీ గతంలో రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా జయమంగళ వెంకటరమణ కూడా రాజీనామా చేశారు. అయితే ఎన్నికల ముందే అనర్హత వేటు పడినటువంటి ఏదైతే విజయనగరం ఎమ్మెల్సీ రఘురాజు కూడా ఇప్పుడు అదే గూటికి చేరుతారు. ఎందుకంటే ఆయన ఉప ఎన్నిక కూడా ఇప్పటికే రద్దయింది కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఉప ఎన్నిక రద్దయింది కాబట్టి ఆయన కూడా ఇప్పుడు రెబల్ ఎమ్మెల్సీగానే ఆయన ఉండబోతున్నారు. ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినట్టుగానే మనం భావించాలి. అప్పుడే ఆ ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీకి ఎగ్నెస్ట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం ఇప్పటి వరకు మొత్తం 39 మంది ఎమ్మెల్సీల బలం అనేది ఎన్నికలు అయ్యేనాటికి వైఎస్ఆర్సీపీకి ఉంది. మొత్తం 5 పక్కకి వెళ్ళిపోయారు కాబట్టి ఇక కేవలం 34 మంది మాత్రమే వైఎస్ఆర్సీపీకి బలంగా ఉన్నారు. అయితే ఈ ఎవరైతే 5 రాజీనామా చేశారో ఈ 5 స్థానాలు కూడా త్వరలోనే నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ రాజీనామాలన్నీ కూడా చైర్మన్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి శాసన మండలి సమావేశాల్లో కూడా తమ రాజీనామాను ఆమోదించాలంటూ కూడా పోతులు సునీత నిరసన కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే రాజీనామాలు అయితే ఎమ్మెల్సీలు చేస్తున్నారు కానీ వాటిని ఆమోదించిన తర్వాత మాత్రమే ఉప ఎన్నిక వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉప ఎన్నిక కనుక జరిగితే ఖచ్చితంగా ఆ స్థానాలన్నీ కూడా కూటమి పార్టీలకు వెళ్తాయి. ఎవరికి ఏ పార్టీ ఏ ఎమ్మెల్సీ ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా వాళ్ళు డెసిషన్ తీసుకుని వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే రాజీనామా ఆమోదించే అంశానికి సంబంధించి అయితే ప్రధానంగా మనకి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చైర్మన్ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తి కావడంతో వీటన్నింటినీ కూడా ఆమోదించే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. వాళ్ళు కొంతమంది న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇటీవలే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మండలి చైర్మన్ని ప్రత్యేకంగా కలిసి కోరడం జరిగింది. దాంతోపాటు రిక్వెస్ట్ లెటర్లు కూడా పంపించారు. అలాగే సభలో కూడా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు కొంతమంది ఎమ్మెల్సీలు ప్రదర్శించినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీల అనర్హత ఏదైతే రాజీనామాల ఆమోదానికి సంబంధించినటువంటి అంశం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీలు రాజీనామా అయితే చేస్తున్నారు కానీ వాటిని ఆమోదించే అంశానికి సంబంధించి అయితే ఎక్కడ కూడా క్లారిటీ రావట్లేదు. ఆమోదించే విషయంలో చైర్మన్ డెసిషన్ తీసుకోవాలి. చైర్మన్ డెసిషన్ తీసుకోకపోయినట్లయితే ఉప ఎన్నిక అనేది జరిగే అవకాశం లేదు కాబట్టి చైర్మన్ ఆమోదిస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. అయితే మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా వైఎస్ఆర్సీపీకి
పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కూటమి పార్టీలకు సంబంధించిన నేతలతో వాళ్ళు టచ్లో ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. తాజాగా జయమంగళ వెంకటరమణ ఆల్రెడీ రాజీనామా చేశారు. ఆయన జనసేన వైపు వెళ్ళే ఆలోచన చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కూటమి నేతలు ఎవరైతే టచ్లో ఉంటున్నారో, ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోవాలని భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అంటే వైసీపీని మరికొంతమంది వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కదా, అంటే ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది దుర్గా? అంటే ఎమ్మెల్సీల విషయానికి వస్తే, ఎమ్మెల్సీలు అంటే వైఎస్ఆర్సీపీలో అవకాశం వచ్చినటువంటి వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్సీలు వెళ్ళాలనే ఆలోచనలు ఉన్నారు. ఇప్పటివరకు 5 ఎమ్మెల్సీలు ఈ కోవకి చెందిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా కూటమి నేతల కంటే ముఖ్యంగా టీడీపీ జనసేన పార్టీ నేతలతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరెవరు వెళ్తారనే దానికి సంబంధించి ప్రస్తుతానికి పేర్లేవి కూడా బయటికి రానప్పటికీ కూడా తెర వెనుక మాత్రం దీనికి సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా శాసన మండలిలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది ప్రజల తరపున. అలాగే ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే అంశంలో చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. శాసన మండలిలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వానికి ముందు కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించుకునే దిశగా కూటమి పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలకు టచ్లోకి వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళని కొంతమంది రాజీనామా చేయించడం, ఆ పదవిని కూటమి పార్టీల ఖాతాలో వేసుకోవడం, లేదంటే కొంతమంది నేరుగా చేర్చుకుని వాళ్ళని కూటమి ఎమ్మెల్సీలకు కొనసాగించడం, ఇలా అనేక అంశాలకు సంబంధించి కసరత్తు అయితే జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. ఏదైనప్పటికీ కూడా రాజీనామా అయితే చేస్తున్నారు. కానీ వాటిని ఆమోదించే అంశానికి సంబంధించి కూడా చైర్మన్ కోర్టులో బాలుంది. కాబట్టి చైర్మన్ కనుక వీటిని ఆమోదించినట్లయితేనే ఉప ఎన్నిక అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ చైర్మన్ కనుక రాజీనామా ఆమోదించని పక్షంలో వాళ్ళు అలాగే పెండింగ్లో ఉండిపోతారు తప్ప వాళ్ళు ఎమ్మెల్సీలు కనుక కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీలో బలం అనేది ఉంది. కాబట్టి ఆ బలాన్ని తగ్గించే ప్రయత్నం కూడా కూటమి పార్టీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీకి వరుసగా ఎమ్మెల్సీలు రాజీనామా కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ దుర్గా.